వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ టెక్ ఐటీ. ఈరోజు వచ్చేసి మన జాబ్ డ్రైవ్స్ అయితే కొత్తగా మంచి ఫ్రెషర్స్ని హైర్ చేసుకునే జాబ్ డ్రైవ్స్ అయితే ఉన్నాయి. మనకి ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి విప్రో నుంచి ఎలైట్ ఆఫ్ క్యాంపస్ 2024 హైరింగ్ అనమాట. దీని అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి మార్చ్ 15, 2025 లోపల అప్లై చేయండి. అండ్ ప్యాకేజ్ వచ్చేసరికి మీకు 3,50,000 పర్ యానమ్. అండ్ వీళ్ళు ఈ జాబ్ డ్రైవ్లో ఫోకస్ చేసింది 10th వచ్చేసి 60% ఉండాలి. అండ్ 12th వచ్చేసి 60% ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్లో కూడా 60% ఉండాలి. అండ్ ఎవరైతే 10th అండ్ 12th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్ డ్రైవ్కి. అండ్ ఒక బ్యాక్లాగ్ ఉన్నా పర్వాలేదు, ఏ ఆన్లైన్ అసెస్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే కరెంట్ చదువుతున్నారో వాళ్ళు మ్యాక్సిమం బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఉండాలన్నమాట ఈ సెమిస్టర్, అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అండ్ ఏ ఏ ఇయర్ గ్యాప్ వచ్చేసి 3 years కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ అలాగే వీళ్ళు బీఈ బీటెక్ అండ్ ఎంటెక్ వాళ్ళకి కూడా వీళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ రోల్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ మీద వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అసెస్మెంట్, తర్వాత వాయిస్ అసెస్మెంట్, తర్వాత బిజినెస్ డిస్కషన్, ఈ 3 rounds క్వాలిఫై అయితే ఈ జాబ్కి సెలెక్ట్ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి రెడ్ హ్యాట్ నుంచి ట్రైనీ పొజిషన్ అనమాట. ఇది వచ్చేసి పూణే. ఇక్కడ మనకి వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసిందంటే ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్ ట్రైనింగ్ వీటి మీద. మనకి ఈ రోల్కి అప్లై కావాల్సింది వచ్చేసి ఏఐ మీద కొంచెం నాలెడ్జ్, అండ్ అలాగే ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అండ్ దాని ఒక లైబ్రరీస్ స్పేసి టూల్ కిట్ ఇలాంటి లైబ్రరీస్ అయితే ఉంటాయి. వీటన్నిటిని మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. అండ్ పైథాన్ మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉండాలి. అంటే మీకు బేసిక్స్ దగ్గర నుంచి క్లియర్గా తెలిసి ఉండాలన్నమాట. హూప్స్ కాన్సెప్ట్స్, పైథాన్ ఎవ్రీ కాన్సెప్ట్ అనమాట. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువ ఏ మీద ఫోకస్ చేసే ఆ ప్యాకేజెస్ని మెన్షన్ చేశారు. టెన్సర్ఫ్లో, పైచార్ట్, నంపై, ప్యాండాస్, ఇవన్నీ ఆ డేటా అనాలిసిస్ ఇలాంటి ప్రాసెస్కి యూజ్ అయ్యే ప్యాకేజెస్. వీటన్నిటిని మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేయండి. అండ్ అలాగే వీళ్ళు అడిషనల్గా క్లౌడ్ మీద కూడా నాలెడ్జ్ ఉంటే మంచిదని చెప్పారు. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి వాయిస్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇది కొంచెం నాన్ ఐటీ జాబ్, మనకి నోయిడా అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవైలబుల్గా ఉంది. 2.5 to 4.5 LPA అనమాట. బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు పే చేస్తారు. అండ్ మనకి 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ అలాగే 5 days రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇమీడియట్ జాయినర్స్ కావాలంట. మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఆర్ ఈ మెయిల్కి మీ రెజ్యూమ్ని అయితే అటాచ్ చేసి పంపించండి మీ గురించి రాసి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి అండ్ ప్రాజెక్ట్ ట్రైనీ అనమాట. ఇది వచ్చేసి బెంగళూరులోనే. ఈ ఈ పొజిషన్కి మనకి కావాల్సింది వచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ అలాగే మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఇలాంటివన్నీ ఐడియా ఉండాలన్నమాట. ఇది వచ్చేసి రూబిరిక్ కంపెనీ నుంచి. వీళ్ళు మెయిన్గా బ్యాచిలర్ డిగ్రీస్ కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ వాళ్ళకి ఐటీ ఇలాంటి ఫీల్డ్స్ వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే వీళ్ళకి ఎజైల్ మోడల్ ఇలాంటివన్నీ కొంచెం మంచిగా తెలిసి ఉండాలి. అండ్ మీ రెజ్యూమ్లో కనబడాల్సిన కీవర్డ్స్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ పెట్టి ఈ మీ రెజ్యూమ్లో అప్లై చేయండి. అండ్ ఎజైల్ మెథడాలజీస్, స్క్రమ్ ఇట్లాంటివి కూడా కొన్ని కీవర్డ్స్ అయితే కనబడాలి. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంటర్న్షిప్ వచ్చేసి 5 months అనమాట. దీనికి బీఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట, బీఈ ఆర్ బీటెక్. అండ్ దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, సరే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి జోహో నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్. దీనికి కావాల్సిన మెయిన్గా సిఈ, C++, అండ్ జావా ఈ 3 languages వచ్చి ఉండాలి. బేసిక్స్ వచ్చినా సరిపోతుంది. అండ్ వీళ్ళ ఫ్రెషర్ నుంచి 3 years వరకు అడుగుతున్నారు. అండ్ మనకి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 7th March లోపల అప్లై చేయాలి. వీళ్ళు ఈ రోల్లో మెయిన్గా అడిగింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ అలాగే ఈ రోల్లో వీళ్ళు మెయిన్గా అడిగింది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ అలాగే
ఒక సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఎఫిషియెంట్ కోడ్, టెస్టింగ్ ఇలాంటి వర్క్స్ అయితే ఈళ్ళు మెన్షన్ చేశారు. యాస్ ఎ ఫ్రెషర్‌గా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందనమాట ఈ రోల్‌కి. అండ్ అలాగే నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి జెన్యూపాక్ నుంచి మేనేజర్ నెట్వర్క్ మానిటరింగ్ టూల్స్ అనమాట. ఇది ఆటోమేషన్ టూల్. ఇది మానిటరింగ్ జాబ్. అంటే మీరు జస్ట్ చెక్ చేస్తూ ఉంటారనమాట. ఆ టూల్స్ అప్గ్రేడేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ గురించి అండ్ మీకు ఎంతవరకు సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉంది, మీకు ఎంతవరకు సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉంది అలా అండ్ అలాగే మీకు ఆర్కిటెక్చర్ అంత ఐడియా ఉండాలన్నమాట. హెచ్ఎల్డి అండ్ ఎల్ఎల్డి నెట్వర్క్ డయాగ్రామ్స్ ఇవన్నీ యూఏ ఎలా డిజైన్ అవుతుంది అంటే ఒక ప్రాజెక్ట్ ట్రైన్ ఇలాగనమాట. అన్నిటి మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ దీనికి వచ్చేసి బీఈ బీటెక్ బీసీఏ ఆర్ ఎంసీఏ ఏ ఫీల్డ్లోనైనా ఎలిజిబుల్ అనమాట. కొంచెం వీటి మీద సర్టిఫికేషన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది అనమాట. సోలార్ విండ్స్ లాజిక్ మానిటర్ వీటి మీద. అండ్ ఇప్పుడు దాకా చెప్పిన జాబ్ లింక్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో అయితే అటాచ్ చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అనేవి ఇమీడియట్గా మీకు రీచ్ అవ్వాలంటే.